హలో మై డియర్ స్టూడెంట్స్, రేపు జరగబోయే FA1 గవర్నమెంట్ ఎగ్జామ్స్కు సంబంధించి సోషల్ స్టడీస్ 10th క్లాస్ వెరీ ఇంపార్టెంట్ గెస్టెడ్ క్వశ్చన్స్ ఇవి మీకోసము. ఇవి బాగా చదవండి. 80% క్వశ్చన్స్ మ్యాక్సిమం వస్తాయి. మంచి హార్డ్ వర్క్ చేయండి, చాలా బాగా రాయండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఏంటంటే ఆ క్వశ్చన్స్ నేను చదువుతాను, ఏ లెసన్లో ఉందో కూడా అది నేను చెప్తాను. ఆల్రెడీ మీరు చదువుంటే జస్ట్ రివిజన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అన్నీ కల్పిస్తున్నాను. 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్, హాఫ్ మార్క్స్ అన్నీ కూడా కలిపి, ఇది ఎక్స్పాన్షన్స్ కూడా అంటే అబ్రివేషన్స్ కూడా ఇస్తున్నాను. ఒకసారి చూడండి. The sun rises 2 hours earlier in Arunachal Pradesh as compared to Gujarat. So, ఇది క్వశ్చన్. The sun rises 2 hours earlier in Arunachal Pradesh as compared to Gujarat. సో ఇది ఫస్ట్ లెసన్లో ఉంది, అదొకటి చదువుకోండి. సెకండ్ క్వశ్చన్, జామెట్రికల్ లొకేషన్ ఆఫ్ ఇండియా. జామెట్రికల్ లొకేషన్ ఆఫ్ ఇండియా, ఇది ఫస్ట్ లెసన్. ఇంపాక్ట్ ఆఫ్ హిమాలయాస్ ఆన్ ఇండియన్ అగ్రికల్చర్. ఇంపాక్ట్ ఆఫ్ హిమాలయాస్ ఆన్ ఇండియన్ అగ్రికల్చర్, ఇది కూడా ఫస్ట్ లెసన్. నేమ్స్ ఆఫ్ కోస్ట్స్, అంటే ఇప్పుడు కేరళ కోస్ట్, ఉత్కల్, అలానే తమిళనాడు కోరమండల్ కోస్ట్, అలా, ఇది ఫస్ట్ లెసన్. ప్లాట్యూ రీజియన్స్ ఇన్ ఇండియా do not support as much as the plains. Plateau regions in India do not support as much as the plains, ఇది ఫస్ట్ లెసన్. నెక్స్ట్, Indo-Gangetic plains have a high density of population. Indo-Gangetic plains have a high density of population, ఇది ఫస్ట్ లెసన్. నెక్స్ట్, the main criterion is used by the World Bank. So etc. The main criterion is used by the World Bank. So ఈ క్వశ్చన్ సెకండ్ లెసన్లో ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఉమెన్స్ వర్క్ అవుట్ సైడ్, ఈ క్వశ్చన్ ఉంది. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఉమెన్స్ వర్క్ అవుట్ సైడ్ అనే క్వశ్చన్ ఉంది, సెకండ్ లెసన్ ఉంది. నెక్స్ట్, వై డూ యూ థింక్ పేరెంట్స్ అకార్డ్ లెస్ ప్రియారిటీ అనే క్వశ్చన్ ఈ సెకండ్ లెసన్లో ఉంది. వై డూ యూ థింక్ పేరెంట్స్ అకార్డ్ లెస్ ప్రియారిటీ అనే క్వశ్చన్ సెకండ్ లెసన్లో ఉంది. నెక్స్ట్, డిఫైన్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆర్ యావరేజ్ ఇన్కమ్, ఇది 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ ఇస్తారు. సెకండ్ లెసన్, డిఫైన్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆర్ యావరేజ్ ఇన్కమ్, సెకండ్ లెసన్లో ఉంది. ఇప్పుడు ఎక్స్పాన్షన్స్ కూడా ఇచ్చాను. ఎక్స్పాండ్ UNDP, GMT, IST, KMDA, BMC బెరహంపూర్ మున్సిపల్ కార్పొరేషన్, HDI, IBRD, IPCC, AZW, etc. 7 లెసన్స్ సంబంధించి అబ్రివేషన్స్ చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి చదువుకోండి బాగా. మళ్ళీ చూడండి. UNDP, GMT, IST, KMDA, BMC, HDI, IBRD, IPCC, AZW. So next, what is called literacy rate? సెకండ్ లెసన్లో ఉంది. What is called literacy rate, second lesson. Next, how is the service sector is very important than other 2 sectors. How is the service sector very important than other sectors, ఇది థర్డ్ లెసన్లో ఉంది. నెక్స్ట్, డిఫైన్ అండర్ ఎంప్లాయ్మెంట్, ఇది థర్డ్ లెసన్లో ఉంది. 1 మార్క్ ఆర్ 2 మార్క్స్. What is the means distinguished between climate and weather, very important question. Distinguish between or difference between climate and weather, ఇది ఫోర్త్ లెసన్లో ఉంది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, differences between organized sector and unorganized sector, థర్డ్ లెసన్లో ఉంది. అలానే అనార్గనైజ్డ్ సెక్టార్లో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ పొందుతారు అనేది 92%. ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అనేది 8%, ఇది బిట్స్లో వస్తాయి. అనార్గనైజ్డ్ సెక్టార్లో 92 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం పొందేవాళ్ళు. నెక్స్ట్,
ఆర్గనైజ్డ్ సెక్టార్లో 8%, అది చూసుకోండి బాగా. నెక్స్ట్, హ్యూమన్ యాక్టివిటీస్ కంట్రిబ్యూట్ టు గ్లోబల్ వార్మింగ్. హ్యూమన్ యాక్టివిటీస్ in what way human activities led to contribute to global warming అనేది క్వశ్చన్ ఒకటి ఉంది. అంటే మనుషుల యొక్క ప్రవర్తనలు, మనుషుల యొక్క కార్యకలాపాలు మరి గ్లోబల్ వార్మింగ్కు అంటే ప్రపంచ ఉష్ణతాపానికి ఎలా కారణమవుతాయి. సో ఇది 4th లెసన్లో ఉంది. అదే 4th లెసన్లో 1 మార్క్ క్వశ్చన్స్, మ్యాంగో షవర్స్, లూ, ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్స్ 1 మార్కు లేక 2 మార్క్స్ ఈ క్వశ్చన్. ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్స్ లేకపోతే మాన్సూన్ బరస్ట్ ఆర్ బ్రేక్ అంటారు దీన్ని. నెక్స్ట్, వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అనేది 1 మార్క్ క్వశ్చన్ లేక 2 మార్క్స్. మ్యాంగో షవర్స్, లూ, ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్స్, వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అనేవి 4th లెసన్లో చూసుకోండి. నెక్స్ట్ 5th లెసన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో సోర్సెస్ అనేది క్వశ్చన్ ఉంది. 5th లెసన్లో ఉంది. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో సోర్సెస్ 5th లెసన్లో ఉంది. నెక్స్ట్, డిఫైన్ వాటర్ షెడ్ 1 మార్క్. డిఫైన్ వాటర్ షెడ్ 1 మార్క్. ఎక్స్పాండ్ వాల్టా WALTA వాల్టా. ఓకేనా. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్, 70% ఆఫ్ సర్ఫేస్ వాటర్ ఈజ్ పొల్యూటెడ్ వై. 70% ఆఫ్ ద సర్ఫేస్ వాటర్ ఈజ్ పొల్యూటెడ్ వై. ఇది 5th లెసన్లో ఉంది. నెక్స్ట్ ఇకపోతే 6th లెసన్కి వస్తే, పాపులేషన్ ఎక్స్ప్లోజన్కు కాజెస్. వాట్ ఆర్ ద కాజెస్ కాజ్డ్ ఫర్ ద పాపులేషన్ ఎక్స్ప్లోజన్. నెక్స్ట్ అదొక క్వశ్చన్ 6th లెసన్లో ఉంది. అలానే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ లేకపోతే పాపులేషన్ డెన్సిటీ అనే క్వశ్చన్ ఈ 6th లెసన్లో ఉంది, అది కూడా. ఓకే. నెక్స్ట్, ఈ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇండియాలో ఎంత ఉంది, ఏపీలో ఎంత ఉంది. 2011 ప్రకారం ఇండియా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ 382. అలానే ఏపీలో ఎంత ఉంది. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ లెస్ ఏ స్టేట్లో ఉంది, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ మోర్ ఏ స్టేట్లో ఉంది. అవి బిట్స్లో చూసుకోండి బాగా. నెక్స్ట్, సెటిల్మెంట్ అండ్ అదర్, వాట్ ఈజ్ సెటిల్మెంట్. అలానే ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు డిటర్మైన్ ద సెటిల్మెంట్. ఈ ఎస్ఏ క్వశ్చన్ 3 ఫీచర్స్ ఉంటాయి. సైట్, హిస్టరీ ఆఫ్ ద ప్లేస్, సిచ్యువేషన్ అనేది ఎస్ఏ క్వశ్చన్. నెక్స్ట్ 2 మార్క్స్ది, వాట్ ఈస్ కాల్డ్ ఏరోట్రోపోలిస్. వాట్ ఈస్ కాల్డ్ ఏరోట్రోపోలిస్. అలానే ఈ సెటిల్మెంట్ లెసన్లో మీకు ఈ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇది సువర్ణ భూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ కంట్రీలో అంటారు. అలానే హీత్రో ఎయిర్పోర్ట్ ఏ కంట్రీని అంటారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ని మరి ఏమంటారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని ఏమంటారు అంటే శంషాబాద్ని. అలానే మీకు ఇంకా ఈజిప్ట్లో ఇచ్చారు, ఈజిప్ట్ ఎయిర్పోర్ట్ని ఏమంటారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ని ఏమంటారు. ఏరోట్రోపోలిస్. మెగా సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్, క్లాస్ 1 సిటీస్, ఇటువంటివన్నీ కూడా మీకు హ్యామ్లెట్, ఇటువంటివన్నీ కూడా 7th లెసన్లో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ 1 మార్క్ ఉన్నాయి. సో బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారండి. ఇది గవర్నమెంట్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఎగ్జామ్లో వచ్చే మార్కులు రేపు ఫైనల్ ఎగ్జామ్లో కలుస్తాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫైనల్ ఎగ్జామ్లో కలవబోయే FA1, FA2 ఇటువంటి వాటికి సంబంధించిన పరీక్షల్లో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో ఈ మార్కులు కలిసినందువల్ల మీకు మంచి మార్కులు టోటల్ బాగా వచ్చేసి ఓకే గ్రేడ్స్ బాగా మంచి గ్రేడ్స్ వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.